రైటిక సంధ్యా థియేటర్ కేసులో సినీ హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. అలాగే ఒక పిల్లవాడు కూడా గాయాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఒక బాలుడు కూడా గాయాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి సినీ హీరో అల్లు అర్జున్ ను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి పిటిషన్ వేశారు సినీ హీరో అల్లు అర్జున్. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ పిటిషన్ నమోదు చేశారు. ఇక పుష్ప 2 సినిమా సందర్భంగా తొక్కిసలాట జరిగింది సంధ్యా థియేటర్ వద్ద. మొదటి రోజు సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఆ సందర్భంగా ఒక మహిళ తొక్కిసలాటలో మృతి చెందింది. అలాగే ఒక బాలుడు కూడా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే మూవీ టీం కూడా స్పందించారు. అలాగే వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లిస్తామంటూ కూడా వాళ్ళు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి సినీ హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ నిన్ననే హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, తొక్కిసలాట సందర్భంగా ఆ కేసుకు సంబంధించి సినీ హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు కదా, డీటెయిల్స్ ఏంటి? ఇది బిగ్ బ్రేకింగ్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ రోజు అల్లు అర్జున్ తన అనుచరులు కుటుంబ సభ్యులతో సినిమా హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అప్పుడు అక్కడ ఫ్యామిలీ, ఒక ముఖ్యంగా 35 ఏళ్ల రేవతి అనే మహిళ తొక్కిసలాట్లో కూడా అక్కడే మృతి చెందింది. తర్వాత ఏకంగా ఒక చిన్నారి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అప్పటి నుంచి కూడా ఈ ఘటన పైన పోలీసులు ఆ ఒక సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి ఏకంగా లాఠీ చార్జ్ చేయాల్సింది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి పోలీసులు కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా, సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకోకుండా ఉన్న పలంగా వచ్చేసి అక్కడ తొక్కిసలాటకి కారణమైనటువంటి వారందరూ కూడా పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో A2గా కూడా అల్లు అర్జున్ ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కి నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులకి రిప్లై ఇచ్చిందో లేదా కూడా కన్ఫర్మేషన్ రాలే. కానీ పోలీసులు ఇప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి చేరుకున్న తర్వాత అతన్ని అక్కడి నుంచి అదుపులోకి తీసుకొని ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇదే కేసులో సంధ్యా థియేటర్ ఓనర్ ఆయన కూడా A1 గా ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు మరొక నలుగురిని కూడా ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క సంఘటనని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆ రోజు పోలీసుల మీద కూడా అభిమానులు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నా కూడా తోపులాట ఎక్కువగా జరిగినటువంటి నేపథ్యం పడుతుంది. రాత్రంతా దాదాపు 100 మంది పోలీసులు పెట్టి సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి పరిణామాల పైన ఇప్పటికే కొన్ని వీడియోలు కూడా తీశారు కాబట్టి పోలీసులు వాటి బేస్ చేసుకుని, దాంతో పాటు ఈ అల్లు అర్జున్ ఎంటర్ అయినప్పుడు జరిగినటువంటి సంఘటన వల్లనే మృతురాలు చనిపోయింది అనేది కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు కాబట్టి దాని దగ్గరగానే కేసు నమోదు చేసి ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకెళ్తున్నారు. రైట్, అక్కడ ప్రీమియర్ షోకి సంబంధించి తను ముందుగానే ఇన్ఫార్మ్ చేశాను, ముందుగానే భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, నాకు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా అల్లు అర్జున్ ఆల్రెడీ వివరణ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఏ ఆరోపణలతో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు? అంటే ఆయన సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెప్పినట్టుగా, కానీ సంధ్యా థియేటర్ యాజమాన్యం వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనేది కూడా మీరు చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్ లాంటి మామూలుగా అయితే నాట్ ఓన్లీ అల్లు అర్జున్ కానీ సంధ్యా థియేటర్లో కానీ సుదర్శన్ థియేటర్లో కానీ ఎవరైనా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చిత్ర యూనిట్ కానీ సినిమా హీరోలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు
మస్ట్ అండ్ షుడ్ గా లోకల్ గా ఉన్నటువంటి పోలీసులకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంటుంది. సో వాళ్ళు వస్తారు, వాళ్ళకి భద్రత కల్పిస్తారు. దాంతోపాటు ప్రైవేట్ సైన్యం కూడా ఉంటుంది కాబట్టి బౌన్సర్లు వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళకి చిత్ర యూనిట్ కానీ ఇతరులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారు. సో ప్రత్యేకమైనటువంటి భద్రత వాళ్ళు మాత్రం వీళ్ళకి ఏం కాకుండా హీరోయిన్లుగా లోపలికి తీసుకెళ్తారు. కానీ పోలీసులు మాత్రం సామాన్యులకు అంటే అభిమానులకి ఏం కాకుండా అక్కడ భద్రత అనేది కల్పిస్తుంటారు. కానీ అలాంటి సిచ్యువేషన్ మన జరగలేదు. ఎందుకంటే అంత భారీ స్థాయిలో తొక్కిసలాట జరుగుతున్నప్పటికీ కానీ అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కానీ కనీసం అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళు సినిమాలు చూశారు. కానీ చిత్ర యూనిట్ కానీ తర్వాత సంధ్య థియేటర్ యాజమాన్యం కానీ బయట ఏం జరిగింది, ఎందుకు ఇంత తొక్కిసలాట జరిగింది, ఎందుకు ఇంత లాఠీచార్జ్ చేస్తున్నారు ఎందుకు ఒక్కరు కూడా ఆరా తీయలేదు. చాలా నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దీన్నే పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే చిక్కడపల్లి సిఐ ఏకంగా ఆయనే వచ్చి సిపిఆర్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే బాధితుడికి పిల్లోడికి ఆడ పడిపోయినప్పుడు అతను తన మొత్తం సిబ్బంది అంతా కూడా వచ్చి సిపిఆర్ చేసి అతన్ని బతికించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వెంటనే వాళ్ళు అక్కడ బేగంపేట ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో చేర్చిన నేపథ్యం పడుతుంది. అప్పటికే రేవతిని బతికించడానికి పోలీసులు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందినట్టుగా అప్పుడు చెప్పారు. సో ఈ మొత్తం దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా వైరల్ గా మారింది. ఆ రోజు ఈ అల్లు అర్జున్ రావడం వల్లనే ఈ యొక్క మొత్తం ఎంటైర్ ఇన్సిడెంట్ అంతా జరిగిందనేది కూడా ఆ పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి దీనికి కారకులందరినీ కూడా అప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దాని దగ్గరగానే ఇప్పుడు అల్లు అర్జున్ ని తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం అలాగే అరెస్ట్ చూపించడం కోసం ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. చిక్కడపల్లి పోలీసులు స్టేషన్ లోనే ఆయన విచారిస్తారా లేకపోతే డీసీపీ ఆఫీస్ కు తీసుకొచ్చి ఆయన విచారిస్తారా, ఆయన స్టేట్మెంట్ ని తీసుకుని వదిలేస్తారా ఏంటనేది కూడా మనం కాసేపట్లో ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్ రానా, అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు కదా, సో దానికి సంబంధించి విచారణ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? అయితే నాట్ టు అరెస్ట్ అనేది ఇప్పటికే ఆయనకు వచ్చింది కాబట్టి, కాకపోతే కేసులో విచారణ మాత్రం కంపల్సరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకి హాజరు కావాలనేసి కూడా ఏకంగా హైకోర్టు కూడా డైరెక్షన్ వచ్చింది. సో పోలీసులు ఇప్పుడు వెళ్ళారు కాబట్టి ఆయన విచారణకు తీసుకొస్తున్నారు. సో విత్ భద్రత మీద. సో ఆయన ఇవాళ ఎటువంటి చెప్తాడు, ఎందుకంటే కేసులో వాయిదా పడింది కాబట్టి ఆ తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా పోలీసులు విచారణ చేస్తారు, దర్యాప్తు చేస్తున్న భాగంగానే ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకుంటారు. ఆయన ఏం చెప్తాడు నేను కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చూపించి అడిగే అవకాశం ఉంది. కాకపోతే ఈ కేసులో ఏటుగా ఉన్నాడు కాబట్టి ఆయన మాత్రం కంపల్సరీ కూడా మేము అరెస్ట్ చేస్తామనేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అరెస్టుకు కావాల్సినటువంటి తగినన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా, ఎందుకంటే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోని అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అనూహ్యంగా పోలీసులు ఇప్పుడు వచ్చి అల్లు అర్జున్ జూబ్లీస్ లో ఉన్నటువంటి తన నివాసం దగ్గరికి చేరుకున్నారు. 45 దగ్గర ఉన్నటువంటి నివాసానికి చేరుకొని అప్పుడే ఆ ఇంటి దగ్గర అల్లు అరవింద్ గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని వాళ్ళందరూ ఉన్నారు. సో పోలీసులు అక్కడి నుంచి కూడా తరలించినట్టుగా మనకు తెలుస్తుంది. మార్గ మధ్యలో ఉన్నారు. సో ఆయన్ని ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తారు, ఎక్కడ విచారిస్తారు, ఎక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. అది కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు కాసేపట్లో మనకు రాబోతున్నాయి. రైట్ రానా, అయితే ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి ఇంత క్రేజ్ రావడం, అలాగే ఆ సినిమాలో తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి మృతి చెంది ఆ కేసులో ఆ హీరోని అరెస్ట్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఇదే మొదటిగా చెప్పుకోవచ్చా? దీనికి సంబంధించి అల్లు అర్జున్ తన వైపు ఏ విధమైన వివరణ ఇచ్చే అవకాశం ఉంది? తప్పకుండా, ఎందుకంటే గతంలో చాలా పెద్ద పెద్ద హీరోయిన్లు అందరూ సినిమాలన్నీ కూడా రిలీజ్ అయ్యాయి. ఎందుకంటే క్రేజ్ లో చూసుకున్న పవన్ కళ్యాణ్ గానీ, చిరంజీవి గానీ, మహేష్ బాబు గానీ, ప్రభాస్ గానీ వీళ్ళ సినిమా రిలీజ్ అయితే ఆయా థియేటర్ల దగ్గర చాలా సందడి ఉంటది, ఒక పండగ వాతావరణం ఉంటుంది, అభిమానుల యొక్క కోలాహలం ఉంటది. కానీ ఎప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు అక్కడ భద్రత అనేది ఏర్పాటు చేసుకుంటారు. ముఖ్యంగా సుదర్శన్ థియేటర్ దగ్గర, సందర్ థియేటర్ కానీ నిత్యం కూడా చాలా ఎక్కువగా భద్రత అనేది ఉంటది. ఎందుకంటే ప్రైవేట్ బౌన్సర్స్ కూడా చాలా ఎక్కువ మంది తీసుకుని వస్తారు మొదటి రోజు. దాంతోపాటు ఈ థియేటర్ యాజమాన్యం కూడా సిబ్బందిని ఎక్కువగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని తోపులాట లేకుండా కూడా వాళ్ళు తీస్తుంటారు. దాంతోపాటు ఒకటేసారి ఈ యొక్క గేట్లు తెరవకుండా కూడా జాగ్రత్తలు పడతారు. ఎందుకంటే ఒకటేసారి గేట్లు తీయడం వల్ల వాళ్ళు మీద పడిపోవడం, తొక్కిసలాట జరుగుతుంది. చాలా సందర్భాలు జరిగాయి. ఎందుకంటే అద్దాలు కూడా ధ్వంసమైనటువంటి సంఘటనలు కూడా మనం గతంలో చూసాం. కాకపోతే మొన్న జరిగింది వేరు. ఎప్పుడైతే అల్లు అర్జున్ పిల్లర్ దగ్గరికి వచ్చాడు, అబౌట్ నియర్ టు అక్కడ అశోక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్ కి దాటగానే తన వెహికల్, అప్పటికే సెలబ్రేషన్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. అక్కడ పుష్ప 2 రిలీజ్ సంబంధించిన ప్రీమియర్ షోకి డీజే పెట్టారు, అంతా సెలబ్రేషన్ నడుస్తున్నాయి.
ఎప్పుడైతే ఈ అల్లు అర్జున్ కారు అక్కడికి వచ్చిందో వందలాది మంది అభిమానులు టికెట్ ఉన్నటువంటి వాళ్ళు కొన్న వాళ్ళు అందరూ కూడా తన అభిమాన హీరోని చూడడానికి ఎగబడిపోయినప్పుడు ఆయన కారు దిగాడు. కారు దిగినప్పుడు ఆయనకి మాత్రం భద్రత పెట్టారు. ఎవరైతే పోలీసులు కానీ అలాగే బౌన్సర్స్ కానీ ఆ అభిమానుల మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఊపిరి ఆడలేదు, సొమ్మసి వెళ్ళిపోయారు. ఒక్కసారి తోపులాట అసలు కంట్రోల్ చేయడానికి పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎంత ఇబ్బంది పడ్డారు అంత ఇబ్బంది పడ్డారు. వాళ్ళు కూడా సొమ్మసి వెళ్ళిపోయే సీన్కి వచ్చింది. సో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకుని అల్లు అర్జున్ పైన కఠిన చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు తీసుకోవడం వల్ల నెక్స్ట్ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే చిత్ర యూనిట్ కూడా చాలా బాధ్యతగా ఉండాలి. ముఖ్యంగా థియేటర్ యాజమాన్యం కూడా చాలా బాధ్యతగా ఉండాలనే మెసేజ్ అనేది జనాలకు కూడా వెళ్తుంది. అభిమానులు కూడా కంట్రోల్లో ఉంటారనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. రాణా, అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పుష్ప టీం స్పందించింది, ఒక ఎక్స్క్రీషియా కూడా ప్రకటించారు. హీరో కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, అందరూ కూడా స్పందించారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ పైన ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఇప్పటికే అంటే కొన్ని సెక్షన్స్ దాదాపు ఇటు సంధ్యా థియేటర్ సంబంధించిన యాజమాన్యం పైన కానీ ఇప్పటికే అరెస్ట్ చేశారు కాబట్టి దాంట్లో మర్డర్ అటెంప్ట్ దీనికి సంబంధించి తొక్కిసలాట కారణమయ్యారు. అక్కడ అసాంఘిక కార్యక్రమాలకి తెరలేపే విధంగా కూడా వీళ్ళు కోరుతున్నారు. కానీ ఎటువంటి ఎగ్జిబిషన్ లేదు కాబట్టి నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్ గా ఉందనేది కూడా వాళ్ళు సెక్షన్స్ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా వాళ్ళు నమోదు చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు వీరిపైన చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. చూడాలి ఇప్పుడు అల్లు అర్జున్ ని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటి అనేది కూడా తీసుకున్న తర్వాత పోలీసులు ఎటు మళ్ళీ సెక్షన్స్ కూడా మార్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే విచారణలో భాగంగా ఉంది కాబట్టి కొంతమంది ప్రత్యక్ష సాక్షుల యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు ఇప్పటికే రికార్డ్ చేశారు. అలాగే అరెస్ట్ అయిన బట్టి సంధ్యా థియేటర్ ఓనర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి వాటన్ని బేస్ చేసుకుని ఇప్పుడు అల్లు అర్జున్ పైన వాళ్ళు క్వశ్చన్ చెప్పొస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఈ చర్యలు ఉంటాయనేది కూడా మనకు అర్థమవుతుంది. రైట్ రానా, అయితే ఇప్పుడు ప్రస్తుతం సినీ హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు కదా, దీనికి సంబంధించి రేవతి భర్త ఏ విధమైన స్పందన తెలియజేస్తున్నారు? ఆయన ఏమన్నా అన్నారా? అంటే ఆయన మాత్రం ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఆయన మాత్రం చెప్తున్నాడు ఆ రోజు, ఎందుకంటే మా అబ్బాయి అల్లు అర్జున్ కి చాలా పెద్ద ఫ్యాను, పైగా అతను మారం చేస్తే మేము అక్కడికి టికెట్ కొనలేదు కానీ చూడడానికి వెళ్ళాము. అక్కడ సెలబ్రేషన్స్ అవంతా కూడా కాకపోతే అక్కడికి వెళ్ళే కొందరికి ఆయన రావడంతో ఒక్కసారిగా జనాలంతా మా మీద పడిపోయారు. అక్కడ పోలీసులు కూడా పెద్ద పెద్ద వారించినా కూడా కొంచెం అక్కడ బయట అభిమానులు వాళ్ళందరినీ తోయడానికి ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు. వాళ్ళందరూ కూడా మీద పడిపోయారు. దీంతో ఊపిరాడక రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. మా అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అనేది కూడా అతను చెప్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం ఆయన కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు. బాబుకి ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి బాబు కూడా అపస్మారక స్థితిలోనే ఇంకా ఉన్నాడు. ఇంకా కండిషన్ అనేది కూడా చాలా క్రిటికల్ గా ఉంది. సో ఆయన ఆ బాధలో ఉన్నాడు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఇప్పుడు అరెస్ట్ అనేది కూడా ప్రత్యేకంగా కూడా ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆయన్ని తీసుకెళ్తున్నారు కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన కూడా మరి కాసేపట్లో స్పందించే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే ఈ విచారణ ఎలా జరుగుతుంది, దాంతో పాటు ఇంకా ఎన్ని అరెస్టులు ఉంటాయనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వాహనంలో అల్లు అరవింద్ దిగుతున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ అలాగే అల్లు అరవింద్ పోలీస్ వాహనం ఎక్కుతున్న దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ అలాగే వాళ్ళ కుమారుడు గాయపడ్డారు. మహిళ మృతి చెందింది. మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం పుష్ప 2 సినీ హీరో